భైరవం దగ్గరికి వస్తే బాయ్కాట్ భైరవం అని చెప్పి ఇప్పుడు కొంచెం సర్క్యులేట్ అవుతుంది. సో మీరు ఏం చెప్తారు అసలు? ఎక్కడ సంబంధం లేకుండా తీసుకొచ్చేసి అన్ని కలిపేసి ఇట్లా ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే విషయాల గురించి మీరు ఏం చెప్తారు? అండి, ఫ్యూ థింగ్స్ ఐ బీన్ ఫాలోయింగ్ సోషల్ మీడియా ఆల్సో హియర్ అండ్ దేర్, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మూవీ వస్తుంది కాబట్టి నా ప్రమోషన్స్ కానీ ఇది కానీ నాకు అందరూ పంపిస్తుంటారు, నేను చూస్తుంటాను. అండ్ మా డైరెక్టర్ గారు ఎప్పుడు బాధపడింది లేదు. ఆ రోజు స్టేజ్లో అప్పుడు అన్నింది కూడా ఆయన ఫ్లోలో ఆయన వీర పవన్ కళ్యాణ్ గారు ఫ్యాను. సో అందుకే ఆ ఫ్లోలో అనేసారు. ఇప్పుడు నాకు చార్మినార్ నచ్చిందంటే తాజ్మహల్ నచ్చలేదని కాదు కదా. సో అలాగా ఆ ఫ్లోలో స్టేజ్లో ఆయన చెప్పేశారు. అది వెళ్ళిపోయి అది వేరేలా కనెక్ట్ అయింది. అండ్ ఇట్స్ డెఫినెట్లీ పొలిటికల్గా వై వుడ్ ఎనీవన్ ఈవెన్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ నాట్ అ పొలిటికల్ స్టేజ్. సో సినిమా అనేది ఒకరిది కాదు కదా, అందరు ఇంతమంది జీవితాలు ఆధారపడి ఉంది. అండ్ మేమంతా మా ప్రాణాలే పెట్టుకుని 9 సంవత్సరాల తర్వాత, రోహిత్ బాబు కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది. అండ్ అందరూ ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి అవుతుంటే ఇంకా 2025లో ఉన్నాం. ఇంకా ఎక్కడ మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా కలిపేశారు, ప్రొడ్యూసర్స్ని కలిపేశారు, అందరినీ కలిపేశారు. వీఆర్ ఆల్ డిఫరెంట్ చెందిన వాళ్ళు. ఒక నలుగురు ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయితే హౌ కెన్ యూ పిక్చర్ దాట్? ఇట్ వాస్ వెరీ ఫన్నీ. అది నాకు అవ్వలేదండి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇదే. ఈరోజు పొద్దున కూడా చెప్పాను, ఇట్ వాజ్ లైక్ ఇప్పుడు మన ప్రశాంత్ నీల్ గారు కానీ, ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సింగిల్ సినిమా డైరెక్టర్ కానీ ఏ క్యాస్ట్ అని చూసి మనందరిని ఎత్తి మీద పెట్టుకున్న హిట్ ఇచ్చామండి యాజ్ ఎ తెలుగు ఫిల్మ్ ఆడియన్స్గా. అండ్ అల్లు అరవింద్ గారు కూడా ఈ క్యాస్ట్ చూసి ఇచ్చారు, అతనికి టాలెంట్ చూసి ఇచ్చారు. ఇక్కడ మన ఎంత గొప్ప ఇండస్ట్రీ అంటే అండి, ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ చూస్తే ఇప్పుడు రోజులు మీరు బయట సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి మధ్య ఒక 50,000 పంపిమని ఎందుకు అంటారు. అది తెచ్చేసరికి ఎంతో ఒకసారి ఒకే రెండు మూడోసారి అడిగినప్పుడు లేదురా అది ఇది అనేసి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఒక ప్రొడ్యూసర్ ఒక్కరు మాత్రమే టాలెంట్ చూసి ఈ టాలెంట్ మీద నమ్మి ఇతని మీద పెడితే ఓకే గెలుస్తాం మనం అని చెప్పి లిటరల్గా ఆయన పందెం కాసుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ఒక సినిమా ప్యాషన్ మీద ఒక వ్యక్తిని టాలెంట్ నమ్మి పెట్టేది ఒక మన తెలుగు ఇండస్ట్రీ, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్సెల్ఫ్. అండ్ టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని, ఇండియాని టుగెదర్ తీసుకొచ్చేది సినిమా అండి. దట్ వీ షుడ్ సెలబ్రేట్. ఒక థియేటర్ లోపలికి వెళ్తే అందరూ కూర్చొని ఏ క్యాస్ట్ అని కూర్చోం కదా, అందరూ కూర్చొని సెలబ్రేట్ చేస్తాం. క్రికెట్ ఎలాగ యూనిటీ తీసుకొస్తున్నాం మన మధ్యలో. అండ్ ఐ థింక్ సినిమా ఇస్ ఆల్సో గ్రేట్ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ బ్రింగ్స్ ఆల్. అండ్ ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ ఇక్కడ లేవు, అండ్ మాకైతే అసలు లేవు. అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా వీ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు దెమ్ ఆర్ టీచ్ దెమ్ ఆల్సో దట్, బికాస్ ఆల్రెడీ మన పాలిటిక్స్లోనూ స్టూడెంట్స్లోనూ వ్యాపించిపోతుంది. అందుకే నేను ఎప్పుడూ ఒకే మాట అంటుంటా, మనంతా ఒకటే కులం, ప్రేమికులం. సో అందరు హ్యాపీగా వద్దాం, అందరూ ఒకరినొకరు ప్రేమించుకొని ప్రేమను పంచుదాం అంటాను. సో ఐ స్టిల్ బిలీవ్ ఇన్ దట్ అండి. అండ్ ఎప్పుడో 20 years బ్యాక్ 15 years బ్యాక్ అప్పుడు మనిషి వాళ్ళ ఏజ్ అండ్ పీపుల్ చేంజ్. ఒకవేళ పెట్టినా ఆయన పెట్టలేదు. అండ్ ప్లస్ ఎవరో హ్యాక్ చేశారంటున్నారు. అండ్ ఎనీ సినారియో తీసుకున్న పీపుల్ చేంజ్. ఆయన పెట్టిన ఆయన కూడా ఏదో సోషల్ మీడియాలో సర్ఫేస్ అయింది. అలా అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేస్తా అన్నారు ఉస్తాద్ భగత్ సింగ్కి. అది ఎంతో ప్రేమ లేకపోతే సక్సెస్ఫుల్గా 2 సినిమాలు చేసి 3వ సినిమా చేస్తూ నేను వచ్చి చేస్తాను, కానీ ఒకటే కండిషన్, పవన్ కళ్యాణ్ గారితో ఒక సీన్ డైరెక్ట్ చేయాలి నేను అని చెప్పేసి డైరెక్టర్ గారు అంటున్నారు. ఆయన అర్ధరాత్రి 3 గంటలు నిద్రలేపి అడగండి, ఆయన అలా చీల్చుకొని మీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటాడు. అంత ఫ్యాను అన్న, నా కుటుంబం నన్ను తిడుతున్నట్టు ఉంటుంది అన్న, ఇది అర్థం చేసుకోవట్లేదు అంటే దాన్ని నేను కనెక్ట్ అవ్వగలిగాను. సో అదే చెప్పి లేట్ డైరెక్టర్ గారు దీని ఎక్కడో మిస్అండర్స్టాండ్ అయింది, దీని అండర్స్టాండ్ లేండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దయచేసి దీని వెనకాల ఎవరున్నా, ఇది ఎంతో కష్టపడి ఎంతోమంది డ్రీమ్స్తో వచ్చే సినిమా ముందుకి ఏదో ఒక ప్రోపగాండా 2 ప్రోపగాండాస్తో సినిమాని ఊరికి డైవర్ట్ చేద్దాం చూడకండి. ప్లీజ్ సపోర్ట్ గుడ్ ఫిలిం, మన తెలుగు ఫిలిం, మీ తెలుగు హీరోలు అందరం కలిసి ఒక అద్భుతమైన తెలుగు సినిమా తీసాం. మీరందరూ సపోర్ట్ చేస్తే మేము ఎంత ఆనందంగా ఉంటాం. మీ బ్లెస్సింగ్స్ మా టోటల్ టీమ్కి అవసరం.